రోజు మనము లివర్ హెల్తీగా ఉంచుకోవడం ఎలా, లివర్ హెల్తీగా లేకపోతే మనకు వచ్చే సింప్టమ్స్ ఎలా తెలుస్తాయి, లివర్ హెల్తీగా లేదు అని మనకు తెలవడానికి మనకు కనిపించే లక్షణాలు ఏంటి అవి తెలుసుకుందాం. లివర్ని హెల్తీగా ఉంచుకోవడం ఎలా అనేది కూడా మనం తెలుసుకుందాం. లివర్ అనేది మనకు చాలా చాలా మంచిగా పనిచేసే ఒక ఆర్గాన్ కాబట్టి దాన్ని మనం హెల్తీగా ఉంచుకోవడం వల్ల మన బాడీకి చాలా చాలా హెల్తీగా ఉంచుతుంది. అలాగే ఏ వ్యాధులు రాకుండా చూస్తుంది. కాబట్టి లివర్ని హెల్తీగా ఉంచుకోవడం మనకు మంచి విషయం. కాబట్టి లివర్ గురించి తెలుసుకోవాలి అని అంటే వీడియో చివరి వరకు చూడండి. మీకు అన్ని విషయాలు తెలిసి మీరు హెల్తీగా ఉంటారు. లివర్ హెల్తీగా లేదు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే డైలీ మనం చేసే పనులలో మనము ఇదివరకు యాక్టివ్గా ఉండడము, బాగా మనము ఎంత వాకింగ్ చేసినా కూడా అలసట అనేది కలగకుండా ఉండడము, మనము యాక్టివ్గా అన్ని పనులు చేసినా కూడా మనకు చేతనవ్వట్లేదు, మాకు నీరసంగా ఉంటుంది అనుకోకుండా ఉండడము లాంటివి ఉంటాయి దాదాపుగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి. అదే లివర్ మనకు మంచిగా లేదు, లివర్ హెల్తీగా లేదు అన్నప్పుడు మనం చిన్న పని చేసినా కూడా అలసిపోవడము, చెమటలు రావడము, అలాగే మనము కొద్దిగా నడిచినా కూడా నడవలేకపోతున్నామే, మాకు ఇబ్బందిగా అనిపించడము, ఇలాంటి ప్రాబ్లమ్స్. అలాగే బాడీలో వెయిట్ పెరగడము, ముఖ్యంగా పొట్ట మీద వెయిట్ పెరగడము, పొట్ట మీద మీకు ఉబ్బడం లాంటివి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీకు లివర్ హెల్తీగా లేదని మీరు తెలుసుకోవాలి. మనము డైలీ చేసే పనులలో మనం ఎప్పుడు ఉండే విధంగా యాక్టివ్గా ఉంటున్నామా లేదంటే కొన్ని రకాలైన మార్పులు మనలో వస్తున్నాయా అనేది మనము గ్రహిస్తూ ఉండడం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ మనలో ఉన్నాయా లేవా అనేది. కాబట్టి మీ శరీరంలో మీ లివర్ హెల్తీగా ఉందా లేదా అనేది మీరు గ్రహించడం ఎలా అనేది చెప్పాం కదా, ఆ విధంగా గ్రహించండి. అలాగే ఇప్పుడు లివర్ని హెల్తీగా ఎలా ఉంచుకోవాలనేది మనం తెలుసు. లివర్ హెల్త్ బాగా లేనప్పుడు మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ రాకుండా మన లివర్ని హెల్తీగా ఉంచుకోవాలని అంటే డైలీ చిన్నపాటి యోగాలు చేయడము, ప్రాణాయామం బాగా పనిచేస్తుంది ఈ లివర్ హెల్తీగా ఉంచడం కోసం. అలాగే మనము లివర్ని హెల్తీగా ఉంచుకోవడం అంటే మార్నింగ్ లేవగానే ఒక గోరువెచ్చని వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో మంచిగా ఒక పెద్ద నిమ్మకాయ అయితే హాఫ్ కట్ చేసి, లేదు చిన్నదైతే ఫుల్గా నిమ్మర వాటర్లో పిండేసి దాంట్లో ఒక స్పూను అల్లం రసం ఎలా అంటే అల్లాన్ని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి దాంట్లో కొన్ని నీళ్ళు పోసి బాగా మిక్సీ పట్టిన తర్వాత వడకట్టి ఒక గాజు సీసాలో పెట్టుకోండి. డైలీ లేవగానే ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో నిమ్మరసము అలాగే ఒక స్పూను అల్లం రసం కలిపి డైలీ తాగడం వల్ల మీ లివర్ హెల్తీగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం కూడా పోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ లివర్ని హెల్తీగా ఉంచుకోండి. మీ లివర్ హెల్తీగా ఉందా లేదా అనే టెస్ట్ కూడా మీరే ఎలా చేసుకోవాలని చెప్పాం కదా, ఆ విధంగా మీ మీద మీరు మీ ప్రవర్తనలో మీరు చేసే పనులలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాక్టివ్గా ఉంటున్నారా లేదా అనేది మీరే తెలుసుకొని మీ లివర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీరు చాలా చాలా హెల్తీగా తయారవుతారు. ఇలా డైలీ క్రమం తప్పకుండా ఈ గ్లాసు వేడి వాటర్లో నిమ్మరసము, ఒక స్పూను అల్లం రసం తాగడం వల్ల, మీరు కలుపుకొని తాగడం వల్ల మీ లివర్ హెల్తీగా తయారవుతుంది. ఫ్యాటీ లివర్ డైలీ కొంచెంగా హెల్తీగా తయారవుతూ ఉంటుంది. లివర్కి తెలుసు దాని హెల్త్ని ఎలా కాపాడుకోవాలి. దానివల్ల కానప్పుడే మనం చాలా బర్డెన్ పడేసినప్పుడే అది చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లివర్ని హెల్తీగా ఉంచుకుంటే మనకి ఏ రోగాలు రాకుండా చాలా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా కూడా ఉంటాం. కాబట్టి ముఖ్యంగా లివర్ను బాగా హెల్తీగా కాపాడుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసి చూడండి, మీ లివర్ని హెల్తీగా ఉందా లేదా అని మీరే టెస్ట్ చేసుకోండి. అలాగే లేదు అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీ లివర్ హెల్తీగా అవుతుంది, మీరు కూడా హెల్తీగా తయారవుతారు. అలాగే
మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. ఈ ఛానల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనే కాన్సెప్ట్తో వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు, అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళ ప్రాబ్లం కూడా పోతాయి. మీరు కంపల్సరీగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అలా నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు ఏది కావాలనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ప్రాబ్లమ్స్ మేము మీకు ఎలాంటి ప్రాబ్లంకి ఎలాంటి పరిష్కారం చెప్పాలో మేము చెప్తాము. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.